హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ సెషన్ నుంచి మనం ఏంటంటే లేదా ఈ వీడియో నుంచి మనం ఏంటంటే హిస్టరీ ఎఫ్ఆర్బి సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసరికి హిస్టరీ క్లాస్ 1. సో ఇందులో మనం వచ్చేసరికి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడర్న్ హిస్టరీ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. దాని తర్వాత మిడివల్, దాని తర్వాత లాస్ట్‌లో మనం ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ అనేది చూడబోతున్నాం. ఎందుకంటే మోడర్న్ హిస్టరీ నుంచి మనకేంటంటే ఎక్కువ క్వెషన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ మోడర్న్ హిస్టరీ అనేది స్టార్ట్ అనేది చేస్తున్నాం. దాని తర్వాత నిదానంగా ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం మీడివల్, దాని తర్వాత ఏన్షియంట్ ఇవన్నీ మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్‌లో మనం వచ్చేసరికి ఏదైతే మన ఇండియా పైన ఇన్వేషన్ అనేది జరిగిందో అది ఏ విధంగా జరిగింది? సో ఎటువంటి పర్సన్స్ అంటే ఏ కంట్రీస్ నుంచి వ్యక్తులు మన ఇండియాకి రావడం జరిగింది? వాళ్ళు ఏ విధంగా ఇన్వేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు? ఇదంతా ఈ సెషన్‌లో మనం చూడబోతున్నాం. ఓకేనా? సో సెషన్ అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు ఈ సీరీస్ గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ మా ఛానల్‌ని ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్‌ని షేర్ అయితే చేయండి. ఓకేనా? సో అండ్ దాంతో పాటు మీకు ఆల్రెడీ తెలుసు ఏదైతే ఈ మైండ్ మ్యాప్ యొక్క పీడిఎఫ్ అనేది ఉందో మీరు పర్మార్ ఎస్ఎస్‌సి టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్‌లోడ్ చేయొచ్చు. లేదా మా తెలుగు ఎగ్జామ్ లేదా ఎస్ఎస్‌సి తెలుగు అఫీషియల్ ఏదైతే టెలిగ్రామ్ ఉందో అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ అయితే చేయొచ్చు. ఓకేనా? లెట్ అస్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాకి ఏ కంట్రీ నుంచి జనాలు లేదా ఏ కంట్రీ నుంచి వ్యక్తులు వచ్చారంటే వాళ్ళు ఫస్ట్ పోర్చుగీస్. సో పోర్చుగీస్ నుంచి మన ఇండియాకి ఫస్ట్ రావడం జరిగింది. ఈవెన్ దో వాళ్ళు ఇండియాకి ఫస్ట్ వచ్చినా కూడా కానీ వీళ్ళు ఇండియా నుంచి బయటికెళ్ళేటప్పుడు అందరికంటే లాస్ట్‌గా వీళ్ళు ఇండియా నుంచి బయటికెళ్లారు. సో వీళ్ళు ఇండియాకొచ్చేసరికి 1498లో వాస్కో డి గామా సీ రూట్ అనేది కనుక్కున్నాడు. ఓకేనా? ఈయన కాలికట్‌కి రావడం జరిగింది. ఇక్కడ సీ రూట్ కనుక్కున్నాడు. దాని తర్వాత ఫ్రాన్సిస్కో డి అల్మెడా 1505లో ఆయన వచ్చి ఆయన ఏంటంటే ఆయన యొక్క గవర్నర్‌గా పనిచేయడం అదంతా చేయడం జరిగింది. సో వీళ్ళు మనం చూస్తే అప్రాక్సిమేట్‌లీ 1500స్‌లో వీళ్ళొచ్చారు. బట్ వీళ్ళు ఇండియా నుంచి బయటికెళ్ళేటప్పుడు ఏ ఇయర్‌లో బయటికెళ్లారంటే ఇన్ ద ఇయర్ 1961. అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇండియాలోనే ఉన్నారు. అంటే 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా వీళ్ళని మనం ఏంటంటే ఇండియా నుంచి బయటికి తీసేయడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ పోర్చుగీస్ వైస్‌రాయ్‌గా మనం ఫ్రాన్సిస్కో డి అల్మెడా అని చెప్తాం. ఈయన హి వాస్ ద గవర్నర్ ఆఫ్ వాస్కో డి గామా. దీని తర్వాత ఈయనొచ్చేసరికి బ్లూ వాటర్ పాలిసీ అనేది తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అల్ఫాన్సో డి అల్బుర్కుక్ ఈయన వచ్చేసరికి 1509లో రావడం జరిగింది. ఈయన ఏం చేశాడంటే ఈయనొచ్చిన తర్వాత గోవా క్యాప్చర్ అయితే చేయడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు కూడా గోవాకి గనక వెళ్తే అక్కడ మీకేంటంటే కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. అంటే వాళ్ళంటే కొంచెం డిఫరెంట్‌గా వాళ్ళ యొక్క స్టైల్ గానివ్వండి, వాళ్ళ యొక్క బిహేవియర్ గానివ్వండి, వాళ్ళ యొక్క ఫేస్ కట్ కానివ్వండి, వాళ్ళ యొక్క స్ట్రక్చర్ గానివ్వండి అదంతా మన ఇండియన్స్‌కి కొంచెం విరుద్ధంగా ఉంటుంది. అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు. ఎందుకు వాళ్ళు డిఫరెంట్‌గా ఉంటారంటే చెప్పాను గదా! పోర్చుగీస్ ఏంటంటే వాళ్ళక్కడొచ్చి స్టే చేయడం జరిగింది. అక్కడ వాళ్ళేంటంటే ఏం జేశారు? వాళ్ళ యొక్క జీన్స్‌ని వాళ్ళు అక్కడ వదిలి వెళ్ళడం జరిగింది. సో, జీన్స్ అంటే అర్థమవుతుందనుకుంటున్నాను. సో, అక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అన్నమాట. సో, అందుకే వీళ్ళక్కడ కనిపిస్తున్నారు. దాంతో పాటు ఈయన అల్ఫాన్సో అల్బుర్కుకొచ్చేసరికి ఈయన సతీని అబాలిష్ చేయడం అయితే జరిగింది. సో, హి అబాలిష్డ్ సతీ ఇన్ హిస్ గవర్నెన్స్. ఆయన యొక్క గవర్నెన్స్ ఎంతవరకైతే ఉందో అక్కడ సతీనేంటంటే ఆయన అబాలిష్ చేయడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు మనకెవరు పోర్చుగీస్ తర్వాత ఎవరొస్తారు? డచ్ వస్తారు. పోర్చుగీస్ తర్వాత డచ్. డచ్ తర్వాత బ్రిటిషర్స్. డచ్ తర్వాత బ్రిటిషర్స్. సో, ఇప్పుడు డచ్ గురించి చూద్దాం. సో, డచ్ అంటే ఎవరు? ఎవ ఎవరైతే నెదర్‌లాండ్స్‌కి చెందుతారో వాళ్ళని మనము పీపుల్ ఆఫ్ నెదర్‌లాండ్స్ మనం డచ్ అంటాం. వీళ్ళు ఇండియాకి వచ్చి వీళ్ళేంటంటే ఫస్ట్ ఫ్యాక్టరీ అనేది మసూలీపట్నంలో 1605లో ఏంటంటే పెట్టడం జరిగింది. సో, ఈ 2 పాయింట్సే ఇంపార్టెంట్. అంతే డచ్ గురించి. దీని తర్వాత మనకు డచ్ తర్వాత ఎవరొస్తారో బ్రిటిషర్స్ వస్తారు. బ్రిటిషర్స్ తర్వాత మనకేంటంటే ఫ్రెంచ్ వస్తారు. సో, ఫ్రెంచ్ వాళ్ళు గూడా రావడం జరుగుతుంది ఇండియాకి. వీళ్ళొచ్చేసరికి ఫస్ట్ ఫ్యాక్టరీ అనేది సూరత్‌లో 1668లో స్థాపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనం ఏం జేయాలి? ఎవరైతే బ్రిటిషర్స్ మన ఇండియాకొచ్చారో వాళ్ళ గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు రావడం మన ఇండియాలో స్థిరపడిపోయారు. అంటే 200 సంవత్సరాల వరకు వాళ్ళు ఇండియాని రూల్ అయితే చేయడం జరిగింది. సో, వాళ్ళ గురించి మనం ఆబ్వియస్‌లీ తెలుసుకోవాలి. అండ్ వాళ్ళు ఎటువంటి ఘనకార్యాలు చేశారు? వాళ్ళ వల్ల మనం ఎలా సఫర్ అయ్యాం అనేది కూడా మనం తెలుసుకుందాం. సో, బేసికల్లీ ఇన్ ద ఇయర్ 1599లో ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అనేది అవుతుంది.
సో, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమవుతుందంటే 1600లో అంటే ఎస్టాబ్లిష్ అయిన నెక్స్ట్ ఇయరే ఏమవుతుందంటే క్వీన్ ఎలిజబెత్ I నుంచి ఒక రాయల్ చార్టర్ అనేది వస్తుంది. ఈ రాయల్ చార్టర్ అంటే ఏంటి? ఈ రాయల్ చార్టర్ అంటే ఏదైనా ఒక కంపెనీ పర్టిక్యులర్ ఒక రీజియన్‌ని కొనుక్కోవడం అన్నమాట. లేదా ఆ పర్టిక్యులర్ రీజియన్‌లో ట్రేడ్స్ అనేది చేయడానికి ఆ పర్టిక్యులర్ కంపెనీకి మాత్రమే హక్కులున్నాయి. అలాగా ఇండియాలో ఓకేనా. సో, అప్పట్లో గనక మనం చూస్తే ఇండియా దగ్గర చాలా రా మెటీరియల్స్ అనేవి ఉండేవి. అంటే ఏదైతే వరల్డ్ వైడ్‌లో కావాల్సిన ఏవైతే రా మెటీరియల్స్ ఉంటాయో అవి కాటన్ గానివ్వండి, దీని తర్వాత స్పైసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండియాలో అబండెన్స్‌గా దొరికేవి. సో, అందుకు వీళ్ళేం జేశారంటే, ఇండియా నుంచి ప్రొడక్ట్స్ అనేవి తీసుకొని, మనం ఏం చేద్దాం వాటిని వేరియస్ కంట్రీస్‌కి వరల్డ్ వైడ్‌లో అమ్ముదామని జెప్పేసి వీళ్ళు డిసైడ్ జేసుకొని ఒక కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేసి, క్వీన్ దగ్గర చార్టర్ అనేది తీసుకొని వీళ్ళేం జేశారు, ఇండియాకొచ్చి ఇక్కడ ట్రేడింగ్ అనేది చేద్దామని జెప్పేసి స్టార్ట్ అనేది జేస్తారు. కానీ వీళ్ళు ట్రేడింగ్‌తో ఆగుతారా అంటే కాదు. వీళ్ళు ట్రేడింగ్‌తో పాటు నిదానంగా, నిదానంగా ఎవరైతే వీళ్ళకి కాంపిటీషన్‌గా వేరే కంట్రీ వాళ్ళొచ్చారో వాళ్ళని దొబ్బేసి అండ్ ఇండియాలో అంటే ఎవరైతే ఏ కంట్రీకైతే వీళ్ళు ట్రేడ్ కోసం వచ్చారో ఆ కంట్రీ‌ని వీళ్ళేం చేస్తారో ఆక్యుపై చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో, దీని తర్వాత ఇప్పుడు మనం చూస్తే విలియం హాకిన్స్ ఏం చేస్తాడు? జహాంగీర్ కోర్ట్‌కి అటెండ్ అవుతాడు. ఎప్పుడు 1608లో ఎందుకు? మేము ఒక ఫ్యాక్టరీ అనేది పెట్టుకుంటాము. లేదా ఏదైతే ట్రేడింగ్ అనేది ఉందో అది మేము స చేసుకుంటాము. మీ యొక్క పర్మిషన్ కావాలి అని చెప్పేసి అలాగా ఆయనేంటంటే జహాంగీర్ యొక్క కోర్ట్‌కి ఆయన రీచ్ అవుతాడు. బట్ అక్కడ ఆయనేంటంటే సక్సెస్‌ఫుల్ అవ్వడు. కానీ ఎగ్జామినేషన్‌లో అడుగుతాడు. జహాంగీర్ యొక్క కోర్ట్ అనేది ఫస్ట్ విజిట్ చేసింది ఎవరు అంటే విలియం హాకిన్స్ ఏ సంవత్సరంలో విజిట్ చేశాడు? 1608లో. దాని తర్వాత వీళ్ళేంటంటే వీళ్ళకు స్పెసిఫిక్ పర్మిషన్ అనేది రాకపోవడం వల్ల ఒక టెంపరరీ ఫ్యాక్టరీ అనేది మసూలీపట్నంలో ఎస్టాబ్లిష్ చేస్తారు. దాని తర్వాత ఒక పర్మనెంట్ ఫ్యాక్టరీ ఓకేనా. పర్మనెంట్ ఫ్యాక్టరీ అనేది 1613లో సూరత్‌లో ఎస్టాబ్లిష్ చేస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి టెంపరరీ ఫ్యాక్టరీ అనేది మసూలీపట్నంలో ఉంది. అండ్ పర్మనెంట్ ఫ్యాక్టరీ అనేది వీళ్ళు సూరత్‌లో ఎస్టాబ్లిష్ చేస్తారు. దాని తర్వాత మనకేంటంటే 1615లో ఇన్ ద ఇయర్ 1615 థామస్ రో ఓకేనా. థామస్ రో ఏంటంటే జహాంగీర్ యొక్క కోర్ట్‌కి ఈయన విజిట్ అయితే చేయడం జరుగుతుంది. ఈయన మనం చెప్పొచ్చు హి వాస్ సక్సెస్‌ఫుల్. ఈయన ఏంటంటే ఏదైతే జహాంగీర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడంలో ఈయన సక్సెస్‌ఫుల్ అవుతాడన్నమాట. సో, సక్సెస్‌ఫుల్ ఇన్ టేకింగ్ ట్రేడ్ కన్సెషన్స్ ఓకే. ట్రేడింగ్ జేయడానికి కొన్ని డిస్కౌంట్స్, కన్సెషన్స్ ఉంటాయి గదా! అది చేయడానికి ఈయన ఒప్పుకుంటాడు. ఓకేనా? సో, జహాంగీర్ ఒప్పుకొని ఆయనకి పర్మిషన్ ఇస్తాడు. క్లియర్? ఓకే. నెక్స్ట్ దీని తర్వాత మనకేంటంటే 2 వార్స్ అనేవి జరుగుతాయి. ఆ 2 వార్స్ చూద్దాం. ఈ 2 వార్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఈ బ్రిటిషర్స్ ఏం జేయాలి? ఎవరైతే ఫస్ట్ వీళ్ళకి కాంపిటీషన్ ఉన్నారో వాళ్ళని దొబ్బేయాలి. సో, వాళ్ళు అదే జేస్తారు. ఎవరైతే ఈ బ్రిటిషర్స్‌కి కాంపిటీషన్‌గా ఉన్నారో ఎవరు పోర్చుగీస్ కానివ్వండి, డచ్ కానివ్వండి వీళ్ళని తరిమేయడానికి ట్రై చేస్తారు. సో, అందుకోసం వీళ్ళేంటంటే బ్యాటిల్స్ చేస్తారు. సో, బ్యాటిల్ ఆఫ్ సువాలి దీన్నే బ్యాటిల్ ఆఫ్ సువాలి అని గూడా మనం అంటాము. ఓకేనా? బ్యాటిల్ ఆఫ్ సువాలి ఇన్ ద ఇయర్ 1612లో జరిగింది. ఎవరెవరి మధ్య బ్రిటిషర్స్‌కి అండ్ పోర్చుగీస్‌కి మధ్య ఈ బ్యాటిల్ అనేది జరుగుతుంది. ఇందులో ఎవరు గెలుస్తారో ఆబ్వియస్లీ బ్రిటిషర్స్ గెలుస్తారు. అండ్ ఈ పోర్చుగీస్ వాళ్ళని కొంతవరకు తరిమేస్తారు. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ చిన్సురాహ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు 1759లో ఇందులో డచ్‌ని వీళ్ళేంటంటే ఆబ్వియస్లీ డిఫీట్ చేస్తారు. అండ్ వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ బ్యాటిల్ ఆఫ్ చిన్సురాని మనం బ్యాటిల్ ఆఫ్ బిదేరా అండ్ బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ అని చెప్పేసి కూడా అంటాము. దీని తర్వాత మనకేంటంటే కార్నాటిక్ వార్స్ అనేవి జరుగుతాయి. సో, కార్నాటిక్ వార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ కార్నాటిక్ వార్స్ ఏంటి? సో, ఈ కార్నాటిక్ వార్స్ అనేవి ఎక్కడ జరుగుతాయంటే, మన ఇండియా రీజియన్‌లో ఏదైతే కోరమండల్ కోస్ట్ ఉంది గదా! సో, ఈ కోస్ట్‌ని మనం కోరమండల్ కోస్ట్ అంటాం. ఓకే. ఈ కోస్ట్‌ని మనం కోరమండల్ కోస్ట్. సో, ఈ కోరమండల్ కోస్ట్‌లో ఈ కార్నాటిక్ వార్స్ అనేవి జరుగుతాయి. ఎవరెవరి మధ్య జరుగుతాయంటే బ్రిటిషర్స్‌కి అండ్ ఫ్రెంచ్‌కి మధ్య ఈ కార్నాటిక్ వార్స్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ కార్నాటిక్ వార్ వచ్చేసరికి 1744 నుంచి 1748 వరకు జరుగుతుంది. ఇదొచ్చేసరికి ఇట్ ఈస్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ యాక్సిలా చాప్లల్. దీని తర్వాత సెకండ్ కార్నాటిక్ వార్ 1749 నుంచి 1754 మధ్య జరుగుతుంది. ఇదొచ్చేసరికి ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరిలో ఎండ్ అవుతుంది. దీంతో ఎండ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ బ్యాటిల్ ఆఫ్ అంబూర్. దీని తర్వాత థర్డ్ కార్నాటిక్ వార్ వచ్చేసరికి 1756 నుంచి 1763లో మనకేంటంటే జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ థర్డ్ కార్నాటిక్ వార్‌నే మనం బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్‌గా కూడా అడుగుతాం. సో, ఈ వాండీ వాష్‌తో ఏమైందంటే ఎవరైతే ఈ ఫ్రెంచ్ వాళ్ళున్నారో వాళ్ళు పూర్తిగా వాష్ అయిపోయారు. సో, వాండీ వాష్‌తో ఫ్రెంచ్ వాళ్ళు వాష్ అయిపోయారు అని జెప్పేసి మనం చెప్పొచ్చు. సో, దే డిఫీటెడ్
ఫ్రాన్స్ అండ్ వీళ్ళు పొదిచ్చెరిని లేదా పాండిచ్చెరిని వీళ్ళేం చేశారు క్యాప్చర్ అనేది చేశారు. అండ్ ఇట్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ పారిస్. సో, ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీటీ వచ్చేసరికి ట్రీటీ ఆఫ్ ఆగ్విలా చాప్లా. సో, ఈ ట్రీటీస్ ఇంపార్టెంట్. ఫస్ట్, ఫస్ట్ కార్నాటిక్ వార్ ఎప్పుడు జరిగింది? 44లో, 49లో, 56లో. ఇవి గుర్తుపెట్టుకోండి. 44, 49, 56 అప్రాక్సిమేట్‌లీ అన్నీ గూడా ఒక 4, 5 సంవత్సరాలు జరుగుతాయి. ఓకేనా? 4, 5 సంవత్సరాలు. ఇదొచ్చేసరికి 4 ఇయర్స్, ఇదొచ్చేసరికి 5 ఇయర్స్, ఇదొచ్చేసరికి అప్రాక్సిమేట్‌గా మనం ఎంత చెప్పొచ్చు? 7 ఇయర్స్. సో, 4, 5 సో, 3 + 4 7 అలా అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇలాగా. సో, దీని తర్వాత లాస్ట్‌లో ట్రీటీ ఆఫ్ పారిస్‌తో వీళ్ళు పూర్తిగా ఎండ్ అయిపోతారు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఏవైతే 3 ప్రెసిడెన్సీస్ అనేవి ఉన్నాయో మన ఇండియన్ రీజియన్‌లో ఆ 3 ప్రెసిడెన్స్‌లో ఇంపార్టెంట్ అయిన బెంగాల్ ప్రెసిడెన్సీలో కొన్ని వార్స్ అనేవి జరుగుతాయి. కొన్ని మూవ్‌మెంట్స్ అనేవి అక్కడ జరుగుతాయి. ఎటువంటి మూవ్‌మెంట్స్ జరుగుతాయనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగాల్‌లో గనక మనం తీసుకుంటే ఇందులో ఓకేనా? ఇందులో మనకేంటంటే ఈ ముర్షిద్ కులీ ఖాన్ వచ్చేసరికి హి వాస్ ద ఫస్ట్ నవాబ్. ఈయన ఫస్ట్ నవాబ్‌గా ఉంటాడు. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఫరూక్షియార్ ఏం చేస్తాడంటే ఈ బ్రిటిషర్స్‌కి ఇన్ ద ఇయర్ 1717 1717వ సంవత్సరంలో 1717లో ఒక గోల్డెన్ ఫర్మాన్ ఏంటంటే ఈయన బ్రిటిషర్స్‌కి ఇస్తాడు. సో, ఈ గోల్డెన్ ఫర్మాన్ వల్ల ఏమవుతుంది వీళ్ళకేంటంటే ఈ గోల్డెన్ ఫర్మాన్ వల్ల టాక్స్ ఫ్రీ ట్రేడ్ అనేది వీళ్ళు చేయొచ్చు. టాక్స్ ఫ్రీ ట్రేడ్ అనేది వీళ్ళు చేయొచ్చు. అండ్ దాంతో పాటు వీళ్ళకేంటంటే దస్తక్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. దస్తక్స్. దస్తక్స్ అంటే పాసెస్ అన్నమాట. పాసెస్. సో, ఎప్పుడైతే ఈ బ్రిటిషర్స్‌కి మనం టాక్స్ ఫ్రీ ట్రేడ్‌నిచ్చామో, దస్తక్స్‌నిచ్చామో వీళ్ళేంటంటే వాటిని చాలా విచ్చలవిడిగా, చాలా ఎలా పడితే అలాగా యూజ్ అనేది చేయడం జరిగింది. ఫరూక్షియర్ తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అంటే స్టార్టింగ్‌లో బానే ఉన్నారు. బాగా నమ్మకస్తుల్లాగానే వాళ్ళేంటంటే బిహేవ్ చేశారు. బట్ వాళ్ళేంటంటే వెళ్తూ అంటే 1717 నుంచి అప్రాక్సిమేట్‌లీ 1750స్‌కొచ్చేసరికి అంటే 40 సంవత్సరాలు అలా మనం వచ్చేసరికి వీళ్ళేంటంటే వీళ్ళు ఏదైతే గోల్డెన్ ఫర్మాన్ ఉందో దాన్ని మిస్‌యూజ్ చేయడం స్టార్ట్ జేశారు. దాన్నేం జేశారు? మిస్‌యూజ్ చేయడం ఏంటంటే స్టార్ట్ చేశారు. అండ్ దాంతో పాటు వీళ్ళేం జేశారంటే ఏదైతే బెంగాల్ రీజియన్ ఉందో అక్కడ ఒక ఫోర్ట్ విలియం ఫోర్ట్ విలియం అనేది వీళ్ళేంటంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేశారంటే సింపుల్ వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరేం చేశారంటే మీ ఇల్లు ఉంది. మీ హౌస్ అనేది ఉంది. సో, మీ హౌస్‌లో ఒక అడుక్కునేవాడున్నాడు. ఓకేనా? ఒక అడుక్కునేవాడున్నాడు. సో, వాడిని ఏం చేశారంటే పోనీలే పాపము బయట బాగా వర్షం అనేది ఎక్కువగా ఉంది. వాడిని మనం ఏం చేసాం బయటికి పంపించకుండా ఏదో ఒక మూల కూర్చో బాబు ఏం కాదులే కొంచెం అన్నం అనేది పెడతాం అని చెప్పాం. ఓకే. వాడేం చేశాడు అక్కడ ఆ కార్నర్‌లో కూర్చొని అన్నం అనేది తింటూ వాడి పని వాడు చేసుకుంటూ ఉన్నాడు. ఓకేనా? సో, అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొంతసేపటి తర్వాత వాడేం చేశాడు, ఈ పర్టిక్యులర్ ప్లేస్ అనేది నాది. ఈ పర్టిక్యులర్ ప్లేస్ ఏదైతే ఉందో లేదా ఒక 6 అడుగులో లేదా ఒక 10 అడుగులో లేదా ఆ పర్టిక్యులర్ ఏదైతే గెస్ట్ రూమ్ అనేది ఉందో, ఆ గెస్ట్ రూమ్ అనేది నాది అని చెప్పేసి ఆ గెస్ట్ రూమ్‌కి గోడ కట్టడం స్టార్ట్ చేస్తే అక్కడ హౌస్ ఓనర్స్‌కి మండదా? కాలదా? ఏంటి వీడు పోనీలే పాపం అని చెప్పేసి వీడిని మనము తీసుకుంటే పోన్లే పాపం అని ఫుడ్ పెడితే వీడు ఇలా చేస్తాడని చెప్పేసి అదే జరిగింది ఇక్కడ కూడా. ఈ బ్రిటిషర్స్ ఏం చేశాడు ఆబ్వియస్‌లీగా వీళ్ళు ట్రేడ్ కోసం వచ్చారు. బట్ వీళ్ళిక్కడ ఏం చేయడం స్టార్ట్ చేశారు ఫోర్ట్స్ అనేవి ఓకేనా? ఫోర్ట్స్ అనేవి బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, దాంతో ఏమైందంటే ఎవరైతే మన సిరాజుద్దౌలా ఉన్నాడో సో, ఇక్కడ సుజావుద్దౌలా కాదు సిరాజుద్దౌలా. సో, ఈ సిరాజుద్దౌలా ఎవరు? ఎవరైతే అలీ వర్దీ ఖాన్ ఉన్నాడో, అలీ వర్దీ ఖాన్ యొక్క గ్రాండ్ సన్ సిరాజుద్దౌలా. సో, ఈయన ఏం చెప్పాడంటే, ఇక నుంచి మీరు గోల్డెన్ ఫర్మాన్‌ని యూజ్ అనేది చెయ్యకూడదు. మీరు గోల్డెన్ ఫర్మాన్ యూజ్ చేయకూడదు. దీన్ని మీరు చాలా మిస్‌యూజ్ చేస్తారని చెప్పేసి సిరాజుద్దౌలా చెప్పాడు. ఈవెన్ దో వాళ్ళు ఓకేనా సిరాజుద్దౌలా చెప్పినా కూడా బ్రిటిషర్స్ ఏంటంటే అలాగే చేయడం స్టార్ట్ చేశారు. ఈయనకేంటంటే కాలిపోయింది. ఈయన ఏం చేశాడు ఏదైతే ఈ ఫోర్ట్ విలియం ఉందో అక్కడ అటాక్ అనేది చేయడం జరిగింది. సో, అక్కడ అటాక్ అనేది చేసినప్పుడు అక్కడ ఆ ఫోర్ట్ విలియంకి కాపలాగా ఇండియన్ సోల్జర్సే ఉండేవాళ్ళు. సో, వాళ్ళేం చేశారంటే ఇక్కడ సిరాజుద్దౌలాని చూసిన తర్వాత ఈయన కూడా మన ఇండియనే అని చెప్పేసి ఏం చేశారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పక్కకు తప్పుకుంటారు. అండ్ అక్కడ ఫోర్ట్ విలియంని ఈ సిరాజుద్దౌలా క్యాప్చర్ చేస్తాడు. సో, క్యాప్చర్ చేసినవాడు సైలెంట్‌గా ఉంటాడంటే ఉండడు. అక్కడ ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళందరిని తీసుకొని ఒక రూమ్‌లో దొబ్బేస్తాడు. ఒక రూమ్‌లో వేసేసి ఆ రూమ్‌ని క్లోజ్ చేసేస్తాడు. సో, ఎప్పుడైతే అక్కడ ఎంతమంది సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్‌ని ఆయనేంటంటే క్లోజ్ అనేది చేసేస్తాడు. అక్కడ ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ రూమ్‌లో ఆయన క్లోజ్ అనేది చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది?
వాళ్ళక్కడ ఇంటెన్స్ హీట్ అండ్ సఫకేషన్‌తో చాలామంది చనిపోతారు. సో, దీన్నే ఏమంటారంటే బ్లాక్ హోల్ ట్రాజెడీ అంటారు. దీన్నే బ్లాక్ హోల్ ట్రాజెడీ. ఇది ఏ సంవత్సరంలో జరుగుతుంది అంటే ఇన్ ది ఇయర్ 1756 జూన్ 20న ఇది జరుగుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇయరే 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరుగుతుంది. ఎవరెవరి మధ్య? సో, ఇప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ బ్రిటిషర్స్ ఎవరైతే వాళ్ళక్కడ ఆ ఫోర్ట్‌లో ఉన్న బ్రిటిషర్స్ చనిపోయారో, ఇప్పుడు ఆబ్వియస్లీ ఆ పర్టిక్యులర్ ఆ కింగ్‌డమ్ పైన పేరొస్తుంది కదా! ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో, ఆ ఇంగ్లాండ్ కింగ్‌డమ్ అనేది ఉందో లేదా క్వీన్ ఆవిడ పైన ఏంటంటే పేరనేది వస్తుంది. సో, వీళ్ళు ఏం చేయలేని వాళ్ళు, చేతగాని వాళ్ళని జెప్పేసి. సో, దాన్ని వాళ్ళు తీసేయడం కోసం లేదా రివెంజ్ అనేది తీసుకోవడం కోసం సిరాజుద్దౌలా పైన వార్‌కనేది వెళ్ళడం జరుగుతారు. సో, ఎప్పుడు 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎవరెవరి మధ్య? సిరాజుద్దౌలా అండ్ బ్రిటిషర్స్ మధ్య. సో, బ్రిటిషర్స్‌కి ఓకేనా. బ్రిటిషర్స్‌కి ఇక్కడ ఎవరు సపోర్ట్ జేస్తారంటే మీర్ జాఫర్ అని జెప్పేసి ఒక వేస్ట్ ఫెలో ఉంటాడు. వాడేంటంటే బ్రిటిషర్స్‌కి సపోర్ట్ అనేది చేస్తాడు. ఇక్కడ బ్రిటిషర్స్ ఎప్పుడైతే మీర్ జాఫర్ యొక్క సపోర్ట్ తీసుకుంటారో వీళ్ళు సిరాజుద్దౌలాని ఓడించేస్తాడు. అండ్ ఇక్కడ బెంగాల్‌ని వీళ్ళేంటంటే క్యాప్చర్ చేస్తారు. దాని తర్వాత ఇంకొక బ్యాటిల్ అనేది జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ బ్రిటిషర్స్ సిరాజుద్దౌలాని ఓడించేసారో ఇక్కడ ఏం జెప్తారంటే మీర్ జాఫర్‌కి ఇక్కడ ఈ కింగ్‌డమ్ అనేది నీకిస్తాము అని జెప్పేసి చెప్తాడు. కానీ వీళ్ళేం జేస్తారు? మోసం అనేది చేయడం జరుగుతుంది. సో, అందుకు ఎవరైతే రిమైనింగ్ కింగ్‌డమ్స్ పక్కపక్కనే ఏవైతే కింగ్‌డమ్స్ ఉంటాయో వాళ్ళందరూ కలిసి ఏం జేస్తారంటే, వీడు ఎవరైతే బ్రిటిషర్ ఉన్నాడో వీడు మనల్ని కూడా వదలడు. వీడు మనల పైన గూడా అటాక్ అనేది చేస్తాడు. వాడు అటాక్ చేయడానికంటే ముందు మనమే అటాక్ జేస్తాం అని జెప్పేసి వీరు ముగ్గురు ఒక అలయన్స్ అనేది ఫార్మ్ జేస్తారు. ఎవరెవరు? మీర్ కాసిమ్, షా ఆలం 2 అండ్ షుజావుద్దౌలా. మీర్, కాసిం, షా ఆలం 2 అండ్ షుజావుద్దౌలా. వీళ్ళు ముగ్గురు ఒక అలయన్స్ అనేది తీసుకొని బ్రిటిషర్స్ పైన అటాక్ అనేది వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? క్లియర్. సో, ఇక్కడ వీళ్ళు అటాక్ అనేది జేస్తారు. ఈవెన్ దో వీళ్ళు ముగ్గురే అటాక్ జేసినా కూడా బ్రిటిషర్స్ ఏంటంటే ఇక్కడ ఓడిపోతారు. ఇక్కడ మనం చూస్తే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచే బ్రిటిషర్స్ యొక్క సుప్రీమసీ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ద్వారా వీళ్ళేంటంటే అన్‌డిఫీటెడ్‌గా మారిపోతారు. ఇక్కడ ఏమవుతుందంటే షా ఆలం 2కి అండ్ షుజావుద్దౌలాకి ఇద్దరికీ అలహాబాద్ ట్రీటీ అనేది వీళ్ళు సైన్ అనేది చేపిస్తారు. సో, ఈ అలహాబాద్ ట్రీటీలో ఏమేమి జెప్తారు? ఓకేనా. ఈ అలహాబాద్ ట్రీటీలో వీళ్ళు ఏమేమి జెప్తారంటే, సో, బేసికల్లీ చూడండి. ఇక్కడ బ్రిటిషర్స్‌ని ఇక్కడ లీడ్ జేసినప్పుడు బ్యాటిల్ ఆఫ్ బక్సర్‌లో ఎవరు లీడ్ జేశారంటే, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడొచ్చేసరికి ఇక్కడ గవర్నర్‌గా వన్సీ టాట్ ఉండేవాడు. ఓకేనా. గవర్నర్‌గా వన్సీ టాట్ ఉండేవాడు. వన్సీ టాట్ ఈయనొచ్చేసరికి గవర్నర్. కానీ ఎప్పుడైతే ఇది ట్రీటీ అనేది సైన్ అనేది ఎవరు చేపిస్తారంటే మన రాబర్ట్ ఓకేనా. రాబర్ట్ క్లైవ్ ట్రీటీ అనేది సైన్ జేప్పేసాడు. సో, ఈ అలహాబాద్ ట్రీటీలో ఏముంది? బేసికల్లీ ఈ అలహాబాద్ ట్రీటీలో ఎవరైతే ఈ షుజావుద్దౌలా ఉన్నాడు గదా! సో, ఈయనకి 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి అలహాబాద్ అండ్ కారా. అలహాబాద్ అండ్ కారా. ఇవి 2 కూడా నువ్వు మొఘల్స్‌కి ఇచ్చేయాలి. ఈ 2 రీజన్స్ నువ్వు మొఘల్స్‌కి ఇచ్చేయాలని జెప్పేసి వీళ్ళు చెప్తారు. అండ్ దాంతో పాటు ఇంకొక కండిషన్ ఏం పెడతారంటే, మీ మీరు వేస్ట్ ఫెలోస్ కాబట్టి మీరు వార్ అనేది చేయడంగా వల్ల మాకేంటంటే చాలా నష్టం అనేది కలిగింది. మా జనాలేంటంటే ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళని మేము ఆర్మీ సోల్జర్స్‌ని మనం తెప్పించడం జరిగింది. వాళ్ళకి సాలరీస్ ఇవ్వడం జరిగింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేది జరిగింది. దానికి కాంపెన్సేషన్‌గా 50,00,000 సో, 50,00,000 ఏంటంటే కాంపెన్సేషన్ ఎవరికివ్వాలి? బ్రిటిషర్స్‌కి ఇవ్వాలని జెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో, ఇది జరుగుతుందా? దీని తర్వాత ఎవరైతే ఈ షా ఆలం 2 ఉన్నాడు గదా! ఈ షా ఆలం 2కి వీళ్ళేం జేస్తాడంటే, ఇక్కడ ఈయన యొక్క ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో, ఏంటా ఫంక్షన్స్ అంటే ఈయన యొక్క అడ్మినిస్ట్రేటివ్ అండ్ టాక్స్ కలెక్షన్ ఫంక్షన్స్‌ని సెపరేట్ జేస్తారు. అంటే ఇక్కడ మనకు దీవానీ రైట్స్, అండ్ నిజామత్ రైట్స్‌గా వీటిని డివైడ్ చేస్తారు. సో, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే, ఏదైతే దీవానీ రైట్స్ ఉన్నాయో, దీవానీ రైట్స్ అంటే టాక్స్ కలెక్షన్ అన్నమాట. ఇక నుంచి మీరు టాక్స్ అనేది కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఏం చేస్తాము, మీ మీ బదులుగా మేము టాక్స్ అనేది కలెక్ట్ చేస్తాము. మేమేం చేస్తాం, టాక్స్ అనేది కలెక్ట్ చేస్తాం. ఎక్కడ కలెక్ట్ చేస్తాం? బెంగాల్‌లో, బీహార్‌లో అండ్ ఒడిస్సాలో. మీకొచ్చేసరికి
ఇయర్లీ పెన్షన్ పైన మేము పెట్టుకుంటాం అని జెప్పేసి షా ఆలం 2కి ఇయర్లీ 26,00,000 పెన్షన్‌కి వీళ్ళేంటంటే ఏం జేస్తారు, పెన్షన్‌కి ఏంటంటే పెట్టుకుంటారు. దాని తర్వాత వీళ్ళు నిజామత్ ఫంక్షన్స్ కూడా మేమే హ్యాండ్ ఓవర్ చేస్తాము. నిజామత్ ఫంక్షన్స్ అంటే లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ అన్నమాట. ఇది గూడా మేమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. దానికి బదులుగా మీరు మాకు 53,00,000 ఇయర్లీ ఇవ్వాలి అని జెప్పేసి. అంటే ఇక్కడ చూడండి దీవానీ రైట్స్‌కి వీళ్ళు 26,00,000 మేమిస్తాం. కానీ మీరు మాకు 53,00,000 ఇవ్వాలి. అంటే ఆబ్వియస్‌లీ అక్కడి నుంచి డబ్బులు లాగడమే జరుగుతుంది వీళ్ళు. ఓకేనా? క్లియర్. అంటే ఇక్కడి నుంచి ఏమైంది ఆబ్వియస్‌లీ ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ నుంచి మనకేంటంటే డ్యుయల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ అయింది. డ్యుయల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో, ఈ డ్యుయల్ గవర్నమెంట్‌లో దివానీ రైట్స్ అండ్ నిజామత్ ఫంక్షన్స్ అనేవి 2 డివైడ్ అయ్యాయి. సో, ఇది చేసింది ఎవరు అంటే మన రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ ఇదేంటంటే స్టార్ట్ చేశాడు. కానీ దీన్ని ఎండ్ చేసేది ఎవరు అంటే వారెన్ హాస్టింగ్స్. వారెన్ హాస్టింగ్స్. ఇక్కడ కొంచెం క్లమ్జీ అయిపోయింది. సో, మీరు గుర్తుపెట్టుకోండి వారెన్ హాస్టింగ్స్ 1772లో ఇది ఎండ్ అయితే చేయడం జరుగుతుంది. సో, వారెన్ హాస్టింగ్స్ 1772లో ఎండ్ అనేది చేస్తాడు. ఏంటది? డ్యుయల్ గవర్నమెంట్‌ని. ఓకేనా? అర్థమైందా? క్లియర్? సో, ఇక్కడితో బెంగాల్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం మైసూర్‌కొద్దాం. ఆంగ్లో మైసూర్ వార్స్. సో, బేసికల్లీ 4 ఆంగ్లో మైసూర్ వార్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ మైసూర్ గనుక మనం తీసుకుంటే మైసూర్‌లో స్టార్టింగ్‌లో వచ్చేసరికి వడయార్ డైనస్టీకి చెందిన రూలర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఎఫిషియంట్ రూలర్స్ కాదు. కానీ వీళ్ళ యొక్క మేజర్ జనరల్‌గా మన హైదర్ అలీ ఉండేవాడు. ఆయనేంటంటే ఒక ప్రామినెంట్ పర్సన్. ఆయనకి చాలా ఆహ్, ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈయన ఏం చేశాడంటే ఆ వడయార్ డైనాసిటీని దించేసి ఈయనే రూలర్‌గా కూర్చోవడం అనేది జరుగుతుంది. సో, ఈ హైదర్ అలీ. సో, ఈ హైదర్ అలీ చాలా ఫేమస్ పర్సన్ అన్నమాట. దీని తర్వాత ఈ మైసూర్ వార్స్‌లో హైదర్ అలీకి, బ్రిటిషర్స్‌కి మధ్య జరుగుతాయి. ఫస్ట్ వార్ వచ్చేసరికి 1767 నుంచి 1769 మధ్య జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఏమవుతుందంటే హైదర్ అలీ నేతృత్వంలో బ్రిటిషర్స్‌ని హైదర్ అలీ ఓడించేస్తాడు. ఇక్కడొచ్చేసరికి ట్రీటీ ఆఫ్ మద్రాస్ అనేది సైన్ అవుతుంది. ఫస్ట్ ట్రీటీ, ట్రీటీ ఆఫ్ మద్రాస్. దీని తర్వాత సెకండ్ మైసూర్ వార్‌లో గనక చూస్తే ఇక్కడ హైదర్ అలీ చనిపోవడం జరుగుతుంది. ఆయన ప్లేస్‌లో టిప్పు సుల్తాన్ ఓకేనా? టిప్పు సుల్తాన్ ఏంటంటే ఆయన ప్లేస్‌లో రావడం జరుగుతుంది. టిప్పు సుల్తాన్ ఎవరు? హైదర్ అలీ యొక్క కొడుకు. ఈయన కింగ్‌గా ఉంటాడు. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ జరుగుతుంది. ఇది ఒక ట్రీటీతో ఎండ్ అనేది అవుతుంది. ఏంటి ఆ ట్రీటీ? ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్. దీని తర్వాత థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది జరుగుతుంది. ఇందులో టిప్పు సుల్తాన్ ఏంటంటే చనిపోవడం జరుగుతుంది. సో, టిప్పు సుల్తాన్ డైడ్ ఇన్ ది థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. ఇక్కడ చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే డెత్ ఆఫ్ టిప్పు సుల్తాన్. ఎప్పుడైతే ఈ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్‌లో వీళ్ళు ట్రీటీస్ అనేవి సైన్ చేయలేదు. వీళ్ళేం చేస్తారంటే సబ్సిడరీ అలయన్సెస్ అనేవి సైన్ చేస్తారు. ఈ సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి? సబ్సిడరీ అలయన్స్ అంటే ఈ ఎవరైతే కోర్ట్స్ అనేవి ఉంటాయో ఓకేనా? ఒక బ్రిటిషర్‌ని వీళ్ళేం జేస్తారంటే, వాళ్ళ యొక్క కోర్ట్స్ ఏవైతే ఉంటాయో, అక్కడ ఒక వ్యక్తిని కూర్చోబెట్టేస్తాడు. ఓకేనా? మనం చూస్తూ ఉంటాం. ఒక రాజు యొక్క దర్బార్‌లో చాలామంది ఒక 10-12 మెంబర్స్ మినిస్టర్స్, ఫైనాన్స్ మినిస్టర్, దీని తర్వాత పర్టిక్యులర్ స్పై డిపార్ట్‌మెంట్‌కి చెందిన మినిస్టర్స్ వీళ్ళందరూ గూడా ఉంటారనమాట. సో, వాళ్ళతో పాటు బ్రిటిషర్‌ని గూడా ఒకరిని అక్కడ కూర్చోబెడతాడు. ఎందుకు కూర్చోబెడతాడు? ఇక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయి అన్నీ కూడా ఈ బ్రిటిషర్ ఏం జేయాలి? బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ దాంతో పాటు ఈ బ్రిటిషర్స్ యొక్క అనుమతి లేకుండా వీళ్ళు ఎటువంటి ట్రీటీ అనేది సైన్ చేయకూడదు. ఎటువంటి ట్రీటీ అనేది వీళ్ళు సైన్ చేయకూడదు. దీనికి బదులుగా ఈ సబ్సిడరీ అలయన్స్‌కి బదులుగా వీళ్ళు ఏం జేస్తారు? బ్రిటిషర్స్ ఏం జేస్తారు? వీళ్ళు సెక్యూరిటీని ప్రొవైడ్ జేస్తారు. వీళ్ళు సెక్యూరిటీనేంటంటే ప్రొవైడ్ చేస్తారు. ఆ పర్టిక్యులర్ కింగ్‌డమ్ ఏదైతే ఉందో అంటే బేసికల్లీ అప్పుడు చిన్న చిన్న కింగ్‌డమ్స్ అంటే పూర్తి మొఘల్ సామ్రాజ్యం గాకుండా వేరే కింగ్‌డమ్స్‌గా డివైడ్ అయ్యి ఉంటాయి. సో, ఆ కింగ్‌డమ్స్ ఏంటంటే మొఘల్స్‌తో గానివ్వండి లేదా వేరే కింగ్‌డమ్స్‌తో భయపడుతూ వాళ్ళేంటంటే ఉంటారు. సో, వీళ్ళు ఏం జెప్తారు బ్రిటిషర్స్ మేము మీకు సపోర్ట్ అనేది ఇస్తాము. మేము మీకేంటంటే హెల్ప్ అనేది చేస్తాం. ఎవరైనా మీ పైన అటాక్ గనక చేస్తే మేము మీకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తామని జెప్పేసి వీళ్ళిక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ సబ్సిడరీ అలయన్స్‌లో ఏమవుతుందంటే, ఏదైతే ఈ పర్టిక్యులర్ కింగ్‌డమ్ యొక్క ఆర్మీ అనేది ఉంటుందో, అది కాకుండా దీని చుట్టూ ఎవరుంటారో బ్రిటిషర్స్ యొక్క ఆర్మీ అనేది ఉంటుంది. అండ్ ఈ బ్రిటిషర్స్ యొక్క ఆర్మీకి సాలరీస్ అనేది ఆ పర్టిక్యులర్ స్టేట్ అంటే ఆ పర్టిక్యులర్ రీజన్ ఇవ్వాలి. బ్రిటిషర్స్ వాళ్ళకి సాలరీస్ అనేవి ఇవ్వరు అని చెప్పేసి ఇక్కడ స్పెసిఫికల్లీ చెప్తారు. సో, ఈ సబ్సిడరీ అలయన్స్ ఫస్ట్‌గా ఇది ఎవరు తీసుకొనొస్తారంటే వెల్లెస్లీ ఏంటంటే ఈయన తీసుకొని రావడం జరుగుతుంది. ఎప్పుడు
1798లో. అండ్ హైదరాబాద్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ సబ్సిడరీ అలయన్స్. ఎందుకంటే హైదరాబాద్ అనేది చాలా ఏంటంటే భయపడుతూ ఉండేది. ఎప్పుడు మొఘల్స్ అటాక్ చేస్తారు, ఎప్పుడు నా పర్టిక్యులర్ ఏదైతే రీజియన్ ఉందో దాన్ని కబ్జా చేస్తారని చెప్పేసి భయపడుతూ ఉండేవాడు. అందుకు ఆయన ఏం చేస్తాడంటే 1798లో సబ్సిడరీ అలయన్స్‌ని సైన్ చేస్తాడు. దాని తర్వాత 1799లో ఏమవుతుంది? 1799లో ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ నేను డెత్ అంటున్నాను. ఇక్కడ డిఫీట్, టిప్పు సుల్తాన్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్‌లో ఓడిపోతాడు. డిఫీట్ అయిపోతాడు. డెత్ కాదు, సారీ, మై మిస్టేక్. ఆయన చనిపోయేదెప్పుడు? 1799లో ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్‌లో చనిపోతాడు. ఇక్కడ చూడండి. సో, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ 1799 ఎప్పుడు ఎండ్ అవుతుందంటే టిప్పు సుల్తాన్ యొక్క డెత్‌తో. సో, 1799లో టిప్పు సుల్తాన్ డెత్ అనేది అవుతుంది. ఎప్పుడైతే టిప్పు సుల్తాన్ చనిపోతాడో అప్పుడే మైసూర్ ఏంటంటే సబ్సిడరీ అలయన్స్ అనేది సైన్ చేస్తుంది. దాని తర్వాత అదే ఇయర్‌లో తాంచోర్ అనేది కూడా సబ్సిడరీ అలయన్స్ సైన్ చేస్తుంది. దాని తర్వాత అవధ్, దాని తర్వాత పెషావర్, ఇవి సైన్ అనేవి అవుతాయి. ఓకేనా? క్లియర్? ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం ఆంగ్లో మరాఠా వార్స్ అండ్ ఆంగ్లో పంజాబ్ వార్స్ అనేవి చూద్దాం. సో, ఇక్కడ ఆంగ్లో మరాఠా వార్స్ గనక చూస్తే ఏదైతే ఈ మరాఠాస్ ఉన్నారో వీళ్ళేంటంటే ఇన్ ద ఇయర్ 1761 ఏదైతే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరిగింది గదా! సో, 1761లో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది. సో, ఆ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్‌లో ఈ మరాఠాస్‌కేంటంటే చాలా పెద్ద మ్యాసివ్ డిఫీట్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ మరాఠాస్ మధ్య, ఓకేనా, ఈ మరాఠాస్ యొక్క కింగ్డమ్‌లో ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎవరు కింగ్‌గా ఉండాలి? ఎవరెవరు ఏంటంటే ఇదిగా ఉండాలి అని జెప్పేసి అనుకుంటుంటారు. సో, ఇక్కడేంటంటే ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేది కరెక్ట్ ఛాన్స్ అని జెప్పేసి బ్రిటిషర్స్ కూడా ఇక్కడ వీళ్ళ పైన అటాక్ అనేది చేస్తారు. ఎప్పుడు ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది స్టార్ట్ అనేది చేస్తారు. సో, ఫస్ట్ వచ్చేసరికి 1775 నుంచి 1882 వరకు జరుగుతుంది. దాని తర్వాత సెకండ్ 1803 నుంచి 1806, థర్డ్ వచ్చేసరికి 1817 నుంచి 1818. సో, ఇక్కడ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత మనకేంటంటే ట్రీటీ ఆఫ్ సాల్బాయి, ట్రీటీ ఆఫ్ సాల్బాయి, ట్రీటీ ఆఫ్ ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ అనేది సైన్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. డిఫరెంట్ డిఫరెంట్ మనం ఏం చెప్పొచ్చంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ లేదా కాస్ట్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకేనా? సో, వాళ్ళతో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ట్రీటీస్ అనేవి సైన్ చేస్తారు. ఆ ట్రీటీస్ అనేవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో, సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ వచ్చేసరికి 3 ట్రీటీస్‌తో ఎండ్ అవుతుంది. ఏంటది? ట్రీటీ ఆఫ్ దియోగన్, దీని తర్వాత విత్ భోన్స్లేస్. సో, ఎవరైతే భోన్స్లేస్ ఉంటారో వాళ్ళతో ట్రీటీ ఆఫ్ దియోగన్ అనేది చేస్తారు. దాని తర్వాత ట్రీటీ ఆఫ్ సుర్జీ అన్గౌన్, ఇదొచ్చేసరికి సింధియాస్‌తో. అండ్ దాని తర్వాత ట్రీటీ ఆఫ్ రాజ్‌ఘాట్. రాజ్‌ఘాట్ వచ్చేసరికి హోల్కర్స్‌తో వీళ్ళు ట్రీటీ అనేది చేస్తారు. దాని తర్వాత థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత కూడా మనకేంటంటే 2 ట్రీటీస్ అనేవి జరుగుతాయి. సో, 3 ట్రీటీస్, ట్రీటీ ఆఫ్ పూనా విత్ పేష్వాస్. దీని తర్వాత ట్రీటీ ఆఫ్ గ్వాలియర్, గ్వాలియర్ ట్రీటీ వచ్చేసరికి సింధియాస్‌తో. అండ్ దాని తర్వాత ట్రీటీ ఆఫ్ మండ్సోర్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? మండసోర్, ట్రీటీ ఆఫ్ మన్సోర్ ఎవరితో? హోల్కర్స్‌తో. వీళ్ళు ఈ 3 ట్రీటీస్ అనేవి చేస్తారు. ఓకేనా? సో, ఫస్ట్, సెకండ్, థర్డ్. థర్డ్ వచ్చేసరికి మాండసోర్. ఓకే. మాండసోర్. నెక్స్ట్ దీని తర్వాత పంజాబ్ అంటే ఏదైతే ఇక్కడ రీజియన్ ఉంది గదా! సో, ఈ పంజాబ్ రీజియన్ ఉంది గదా! సో, ఇక్కడ మనకేంటంటే సత్లెజ్ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సత్లెజ్ రివర్. సో, ఇక్కడ ఏమవుతుందంటే, ఈ సత్లెజ్ రివర్‌ని బౌండరీగా ఏం చేస్తారంటే బ్రిటిషర్స్, పంజాబ్స్ వీళ్ళేంటంటే ఒప్పుకుంటారు. సో, సత్లెజ్ రివర్ పైన సత్లెజ్ రివర్‌కి పైన ఏదైతే రీజియన్ ఉందో అక్కడ బ్రిటిషర్స్ యొక్క రూల్ అనేది ఉంటుంది. అండ్ సత్లెజ్ రివర్ కింద వచ్చేసరికి 6, ఓకేనా, 6 రూల్ అనేది చేస్తారని చెప్పేసి ఇక్కడ అనుకుంటారు. బట్ ఈ ట్రీటీ అనేది పూర్తిగా సక్సెస్‌ఫుల్ అవ్వదు. దాని తర్వాత వీళ్ళ మధ్య డిఫరెంట్ వార్స్ అనేవి జరుగుతాయి. బ్రిటిషర్స్‌కి అండ్ మహారాజా రంజిత్ సింగ్‌కి మధ్య వార్స్ అనేవి జరుగుతాయి. సో, ఈ వార్స్‌లో మనకేంటంటే ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అనేది సైన్ అవుతుంది. ఎప్పుడు? 1809లో మనకేంటంటే ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అనేది సైన్ అవుతుంది. ఓకేనా? క్లియర్? క్లియర్? ఓకే. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ వార్ వచ్చేసరికి డల్హౌసీ ఏంటంటే దీని యొక్క నేతృత్వం అనేది తీసుకుంటాడు. ఎప్పుడైతే సెకండ్ వార్ అనేది జరుగుతుందో టోటల్ సిక్ కింగ్డమ్ అనేది బ్రిటిషర్స్ చేతికి వచ్చేస్తుంది. దీని తర్వాత ఇక్కడ గనక మనం చూస్తే ఇప్పుడు ఆఫ్ఘాన్స్ ఉంటారు. దీని తర్వాత సింధ్ రీజియన్‌ని కూడా బ్రిటిషర్స్ క్యాప్చర్ చేస్తారు. సో, ఆఫ్ఘాన్స్‌లో కూడా బ్రిటిషర్స్, ఓకేనా, ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ వార్ వచ్చేసరికి 1839 నుంచి 1842 జాన్ లారెన్స్ ఏంటంటే గవర్నర్ జనరల్‌గా ఉంటాడిక్కడ. సెకండ్ వార్ వచ్చేసరికి 1879 నుంచి 1880 ట్రీటీ ఆఫ్
గందామక్ అనేది సైన్ అవుతుంది. దీని తర్వాత థర్డ్ వార్ వచ్చేసరికి 1919. దీని తర్వాత సింధ్ రీజియన్‌కి వచ్చేసరికి 1843లో దీన్ని కూడా వీళ్ళు అక్వైర్ అనేది చేస్తారు. అండ్ దాంతో పాటు గనక చూస్తే ఆంగ్లో నేపాల్ వార్ అనేది కూడా జరుగుతుంది. ఆంగ్లో నేపాల్, ఆంగ్లో నేపాల్ వార్ అనేది కూడా జరుగుతుంది. ఎప్పుడు 1814 నుంచి 1814 సంవత్సరం నుంచి 1816 సంవత్సరం వరకు జరుగుతుంది. అండ్ ఇదొచ్చేసరికి ట్రీటీ ఆఫ్ సుగౌలీతో ఎండ్ అనేది అవుతుంది. దీని తర్వాత ఇంకా గనక మనం చూస్తే ఆంగ్లో బర్మీస్ వార్ అనేది జరుగుతుంది. సో, బర్మా అనేది ప్రీవియస్‌గా ఏ కంట్రీ యొక్క నేమ్. సో, మయన్మార్ ఏదైతే ఉందో దాని ప్రీవియస్ నేమ్ ఆంగ్లో బర్మీస్ వార్. ఎప్పుడు 1814 1824 నుంచి 26 వరకు ఆంగ్లో బర్మీస్ వార్ అనేది జరుగుతుంది. ఇది ట్రీటీ ఆఫ్ ట్రీటీ ఆఫ్ యందోబ్. సో, ట్రీటీ ఆఫ్ యందోబ్‌తో ఇదేంటంటే ఎండ్ అనేది అవుతుంది. క్లియరా? సో, ఇది బేసికల్లీ ఏదైతే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది ఉందో, ఇది ఇక్కడితో మన యొక్క సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ థట్ మీకు ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేసామో అది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో, కొంచెం ఏంటంటే డేట్స్, ఇయర్స్ ఇవన్నీ ఎక్కువుంటాయి. సో, 1 ఆర్ 2 టైమ్స్ రివైజ్ చేయండి. మీకు బాగా గుర్తుంటుంది. ఇక్కడితో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.